ఈ పప్పిని మనం ముట్టుకున్నప్పుడు ఎందుకో అది పీ చేసేస్తుంది అనమాట. యాక్చువల్ జనరల్గా అట్లా డ్రాప్స్ చేస్తుంది. జనరల్గా ఎప్పుడు చేస్తాయి అంటే ఈజీనా ఈజీ చాలా పెయిన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సెనోరిటా ద ల్యాబ్ పప్పీ అండి. సో ఈ పప్పీ మనకు గజ్వేల్ తెలంగాణ నుంచి అంటే సిద్దిపేట డిస్టిక్ ఐ థింక్ సార్ గారు మన ట్రైనింగ్ డిస్ట్రిక్ట్కి పప్పిని అయితే పంపించారు. మీకు ఆల్రెడీగా ఈ పప్పీ యొక్క ఇంట్రడక్షన్ వీడియో అంటే వాడు వచ్చినప్పుడు ఒక షార్ట్ అయితే మీకు పెట్టున్నాను. ఎంత షైతో ఉన్నాడంటే అంత షైతో అంత ఫియర్ఫుల్గా కూడా ఉన్నాడు. అది ఎందుకు రీజన్ అనేది నేను సార్కి కాల్ చేసి మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో యొక్క అంటే ఫిమేల్ ఇది. ఫుడ్ డ్రైవ్ ఎలా ఉందంటే వీడికి సో అన్కండిషనల్ ఫుడ్ డ్రైవ్ ఉందండి. అసలు హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చేంత టైం కూడా తీసుకోడు. అసలు హ్యాండ్ పట్టించుకుంటే మొత్తం ఏళ్ళు దురిచేసి వాడికి 4 తినాలనే విషయం తెలీదు. సో ఇలాంటి పప్పి చూడండి, ఇలాంటి పప్పిని మనం ట్రైన్ చేయబోతున్నాము. గుడ్ జాబ్. ఓ ఈజీ. అలా గుద్దినప్పుడు ఏమిటంటే వాడి పండ్లు మన గోర్ల సందులోకి వెళ్ళినప్పుడు చాలా పెయిన్ వస్తుంది అనమాట. అంత ఇదిగా తింటున్నాడు. ఓకే ఈజీ. Yes, super nice. 1, 2, 3, come on. పప్పి యొక్క మెయిన్ థింగ్ వచ్చేసి డ్రైవ్ బాగానే ఉంది. ఆ డ్రైవ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, బట్ టైం పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పప్పిని మనం ముట్టుకున్నప్పుడు ఎందుకో అది పీ చేసేస్తుంది అనమాట. యాక్చువల్ జనరల్గా అట్లా డ్రాప్స్ చేస్తుంది. జనరల్గా ఎప్పుడు చేస్తాయి అంటే 2 థింగ్స్ అండి. సో పప్పి నర్వస్ ఫీల్ అయ్యి భయపడినప్పుడు, ఎవరైనా భయపెట్టినప్పుడు సో కొన్ని ఆ విధంగా చేస్తుంటాయి. ఇంకొన్ని ఏంటంటే తన పేరెంట్స్ని అంటే ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అయినప్పుడు సో వాళ్ళని ఒక లాంగ్ బ్యాక్ తర్వాత ఒక 10 days 20 days 1 month 6 months ఇట్లా తర్వాత మళ్ళీ మీట్ అయినప్పుడు ఎక్సైట్ అయిపోయి ఆ సంతోషంలో కూడా కొన్ని చేసుకుంటూ ఉంటాయి. బట్ దీనికి ఎందుకు ఇలా చేస్తున్నది నేనైతే కనుక్కోవాలి. కొంచెం ఈజీ నన్ను ఎస్ నేను ఇస్తాను. గుడ్ జాబ్. అండ్ పప్పి ఏజ్ వచ్చేసి 5 months ఫ్రెండ్స్. అయితే వీడు వచ్చేసి ఓవర్ వెయిట్ ఉన్నాడు. అంటే పప్పికి కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ చూడండి అట్లా అస్సలు పెట్టే వరకు కూడా ఉన్నాడు. అన్నీ దొబ్బేసుకుంటాడు వాడు, అంటే లాగేసుకుంటున్నాడు. ఈజీ సూపర్ నైస్. కమ్ గుడ్ జాబ్. ఈ ఓవర్ వెయిట్ ఎందుకు జరిగిందంటే ఫీడింగ్ అనేది ఒక డైట్ ప్లాన్ అనేది చేయకుండా ఓవర్ ఫీడ్ ఇచ్చారు. సో దానివల్ల వీడికి ఉండాల్సిన వెయిట్ కన్నా చాలా ఇలా తింటుంది కాబట్టి వాళ్ళు పెట్టేట్టున్నారు పాపము. ఈజీ నో డోంట్ గ్రాబ్ ద ఫుడ్ బ్యాగ్. ఓకే గుడ్ ఓకే గో సూపర్ నైస్ గో సూపర్ నైస్. చూడండి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఆ షార్ట్ వీడియోలో మీరు చూసింటే కనుక ఎంత షై అంటే ఏంది అమాయకురాళ్ళక ఏం తెలియని వాళ్ళక అసలు రానన్న కమ్ పప్పి కమ్ అని చెప్పి పిలుస్తున్నా కూడా రాకుండా అక్కడ గేట్ బయట అసలు ఇంటి ముందర గేట్లోకి వచ్చినాక ఆడే కూర్చొని బండిలా కరుచుకొని ఉంది. బట్ ఇప్పుడు ఎట్లా చేస్తుందో కమ్ గుడ్ జాబ్. ఇది ఫస్ట్ డే వీడియో అండి. ఎందుకు నేను చేస్తున్నానంటే ఫీడింగ్ ఇచ్చే ట్రై చేసిన నేను చేస్తే ఈ విధంగా గుడ్ జాబ్. ఇంకా వెయిట్ చేయడం అనమాట. ఈజీ నైస్ గుడ్ that's good boy, that's good girl man, good girl. Nice. Okay, go. సో అలా ఉన్న పప్పి జస్ట్ 1 dayకి ఎలా మారిపోయిందంటే అట్లా మారిపోయింది. అసలు ఇంకా పరిగెడుతుంది. ఇంకా ఈజీనా ఈజీ చాలా పెయిన్ వస్తుంది. తోలు లేపితే పక్కన ఇచ్చేటప్పుడు చాలా పెయిన్ వస్తామంట. ఓకే ఇది ఉత్తై వేయాలి. ఇది గరి గో సూపర్ నైస్. సెనోరిటా, దీన్ని సోను అని పిలుస్తారంట వాళ్ళు, బట్ ఫుల్ నేమ్ వచ్చేసి సెనోరిటా. సెనోరిటా. ఈజీ ఈజీలే అమ్మ. గుడ్ ఓకే గో గరి సూపర్ నైస్.
సార్ పేరు లక్ష్మణ్ ఐ థింక్. సో లక్ష్మణ్ గారు మీ పప్పి యొక్క ఫస్ట్ డే ట్రైనింగ్ వీడియో అండి. అండ్ అలాగే మన ఫాలోవర్స్ కూడా చూడాలి పప్పి బిహేవియర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అండ్ ఫస్ట్ డే ట్రైనింగ్ అప్పుడు ఎలా చేస్తుంది, సో ఆ బిహేవియర్ని కండిషనింగ్ ఎలా చేయాలి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే సో ఈ పప్పి యొక్క అప్డేట్స్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ పప్పినే కాదు ఎవ్రీ పప్పి హ్యాస్ ఓన్ బిహేవియర్ అనమాట. సో మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వే టు కరెక్ట్ ఇట్. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎస్ సూపర్. ఫస్ట్ దీనికి నేను చేయాల్సిన పని కమాండ్స్ కన్నా ముందు హ్యాండ్ ఫీడింగ్. ఎస్ జెంటిల్గా తినడం నేర్పించాలి. స్పీడ్ తిన్నా పర్లేదండి, స్పీడ్ తినచ్చు, కానీ మనకు హ్యాండ్స్ పెయిన్ వచ్చేలాగా తినే ఉంటే మనకు కమాండ్స్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. గుడ్ జాబ్. ఎస్ దాట్స్ గుడ్. ఎస్ నువ్వు కొరికితే నేను ఇవ్వను. యా యా ఎస్ ఎస్ దట్స్ గుడ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా సెనోరిటా యొక్క ఫస్ట్ డే ఇంట్రొడక్షన్ వీడియో అండి. యాక్చువల్గా ఇంట్రొడక్షన్ చేశాను షార్ట్లో, అంటే పప్పి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేసింది ఏంటి, దాన్ని ఫీలింగ్ ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు ఫస్ట్ డే ట్రైనింగ్లో అంటే 1 డే తర్వాత మా ఫ్యామిలీ కనెక్ట్ అయిన తర్వాత ఎలా మారిపోయాడు, అసలు ఎట్లా పరిగెడతాడు అంటే అట్లా పరిగెడతాడు. అసలు లేచి నడవడానికి కూడా ఇబ్బంది పడినాడు ఇంటికి వచ్చినప్పుడు, అసలు ఇంకా నడకే రాదు. బాలమ్మ లక్క. గుడ్ జాబ్. కమ్. ఎస్ సూపర్ నైస్. ఎస్ సూపర్. ఈజీ గుడ్ జాబ్. ఈజీ ఎస్ నైస్ సూపర్ నైస్ గుడ్. నో జంపింగ్స్. ఎస్ కూర్చుని అట్లా కూర్చుంటావు ఎదురా నువ్వు, చాలా కరెక్షన్ చేస్తుంది ఈ విషయంలో. గుడ్ జాబ్. సో ఫ్రెండ్స్ ఎనీవేస్ అంతంత దూరం నుంచి మన దగ్గరికి ట్రస్ట్ చేసి ట్రైనింగ్ పప్పీస్ని ఇస్తున్నారంటే దట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సో మన వ్యూస్ చాలామందికి చేరేలాగా మీరు చేస్తున్నారు. దానివల్లే అందరూ మన ఛానల్ గురించి తెలుసుకోవడం. అలాగే కొంతమంది అయితే వాళ్ళు చూడకపోయినా చెప్తున్నారట, పలానా బాలు గారి ఛానల్ ఉంది అంటే బాలు స్కిన్ అండ్ డాక్టర్ అని, సో ఆయన దగ్గర ఇవ్వచ్చు అని చెప్పి కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో దానికోసం చాలా థ్యాంక్స్ అండి. సో ఎనీవేస్ అన్ని పప్పీలాగే మన యొక్క సెనోరిటా ద లాబ్రడార్ పప్పీ పేరు మాత్రం ఆజం. సెనోరిటా నైస్. సెనోరిటా సిట్. ఎస్ గుడ్ జాబ్. ఎస్ సూపర్ నైస్. ఎస్ సో ఈ సెనోరిటా కూడా మన దగ్గర మంచిగా ట్రైన్ అవ్వాలని ఇలా నన్ను ఇబ్బంది పెట్టకోకుండా చూడండి ఎట్లా ఇబ్బంది పెడుతుందో. ఇలా ఇబ్బంది పెట్టకుండా ఒక గుడ్ గర్ల్ లాగా ఉండాలి నువ్వు. ఓకే ఎస్ దాట్స్ గుడ్ గర్ల్. ఎస్ నైస్. సో కమాండ్స్ అన్ని చక్కగా నేర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. Love you all. Bye bye. See you in next videos. Senorita, come here. Good job. Go baby. Go baby. Super nice. Yes. Good girl. Yes. Easy beta. Come. Good job. Sonu. Yes. Nice. Sonu. Yes. Nice. Sonu. Yes, nice. Good job. Super nice. Good job. Okay, friends. Bye. See you. Nice, Nana. Good girl. Oh yeah, bangar. Ready? No jumpings. Good. Yes, nice. Easy. Get it. Go. Okay, don't disturb. Go, good girl. Wow. Yes. Everybody. Yes, nice. Yes. Easy. చూడు అన్నీ పారేసుకుంటున్నావు. దా. Yes. Super. Good job.